దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో తిరిగి మరలా బుధవారము లైవ్లో మనం అందరం కూడా కలుసుకోవడానికి ప్రియ ప్రభు మనకెంతో సహాయం చేస్తూ వచ్చారు. గడిచిన ఆదివారము నుండి ఈ బుధవారం ఈ సాయంత్రం వరకు, ఈ లైవ్ టైము వరకు కూడా దేవుని యొక్క కృపా కనికరాలు, కృపా కటాక్షములు మనందరం కూడా అనుభవిస్తూ వచ్చాము. కృపా వాత్సల్యతలు కలిగిన దేవుడు మనందరి జీవితాల్లో ప్రేమమయుడిగా, కృపామయుడిగా, కన్న తండ్రిగా, రక్షకుడిగా ఆయన ఉండి మనందరి జీవితాలని కూడా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక వరవడిలోకి, ఆధ్యాత్మిక ఆశీర్వాదములోకి, ఆధ్యాత్మిక ప్రభావములోకి ప్రభు తీసుకుని వెళుతున్నారు. ఇది ఎంతైనా వాస్తవం, ఇది ఎంతైనా నమ్మదగిన మాట. ఎందుకంటే బయట పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. బయట భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రియ ప్రభు మనల్ని ప్రేమించి, మనల్ని కనికరించి, మన జీవితంలో మనకెన్నో కృప వెంబడి కృప అనుగ్రహిస్తూ ఉన్నారు. దయతో రండి, ప్రార్థన చేసుకుందాం. ఎట్లా ఉన్నారు? బాగున్నారు కదా? కుటుంబాలు, సంఘాలు అన్నీ బాగున్నాయి కదా? మంచిది. మరి ఈరోజు లైవ్లో మనం చక్కగా ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రండి, ప్రార్థించుకుందాం. ప్రేమాస్వరూపుడు అయిన మా తండ్రి, దయగలిగిన ప్రభు, ఈ రాత్రికాల సమయములో మీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామములో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘాలను ప్రేమించి యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘములకు అధ్యక్షునిగా నీ దాసుని ఉంచి సంఘ క్షేమములు, కుటుంబ క్షేమములు అన్నీ కూడా నీవు కొనసాగిస్తూ మా జీవితాలను ఈ విధంగా వర్ధిల్ల చేస్తున్నందుకు మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కన్న తండ్రి, గొప్ప దైవమా, ఈ రాత్రికాల సమయములో గడిచిన ఆదివారం నుంచి మరలా ఈ బుధవారం లైవ్ ఈ సమయం వరకు కూడా నీ కృప క్షేమములు మాకు అనుగ్రహించి కాచి కాపాడుతూ వచ్చినందుకు శిరస్సు వంచి మీకు హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నమ్మదగిన దేవుడవు. మేమైతే నమ్మదగిన వారము కానీ కాదు, ఎంత మాత్రము. నీవు మాత్రము నమ్మకంగా ఉండి అనేక పరిస్థితుల్లో మాకు చాలిన దేవుడిగా ఉంటూ మా ఎడల మీ విశేషమైన కృపా కనికరాలు చూపుతూ బలపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మా దేవునిగా, మా రక్షకునిగా, మా జీవాధిపతిగా, మాకు చాలిన ప్రభువుగా మీరుండి మా జీవితాలు ఇంత రమ్యంగా, నిజమే ఎంతో రమ్యమని చెప్పాలి, ఆధ్యాత్మిక ప్రభావములోకి, ఆధ్యాత్మిక వరవడిలోకి నడిపిస్తున్నారు. బయట పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పటికీ అనేకమైన అనుభవాలు గుండా, తీపి అనుభవాలు, చేదు అనుభవాలు, ఎన్నో అనుభవాలు మా జీవితంలో. అంతా తీపని చెప్పలేము, అంతా చేదు అని చెప్పలేము. మా కుటుంబ, సంఘ, వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో తీపి అనుభవాలు, చేదు అనుభవాలు ఎన్నో. కనుక వాటన్నిటి విషయాల్లో మీరే తగిన కృప చూపించి బలపరిచి నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయనా, కరోనా ఎఫెక్టు కాస్త కోలుకుంటున్నాము అనుకునేసరికి తిరిగి మరలా డెంగ్యూ ఫీవర్స్, ప్లేట్లెట్స్ పడిపోవటం, మరలా లోకంలో ఇట్లాంటి పరిస్థితులు దాపరించి ఇట్లా నాయన అనేకమైన వేదనకరమైన పరిస్థితులకు వెళ్ళిపోవటం జరుగుతోంది. అయితే నీ బిడ్డలైన వారిని నువ్వు కాపాడుతున్నావు, కనికరిస్తున్నావు. ఎందరైతే హాస్పిటల్స్లో ఉండి ఆ ప్లేట్లెట్స్ పడిపోయే ట్రీట్మెంట్ పొందుతూ బలహీనులుగా, నిస్సహాయులుగా ఉంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. తిరిగి మరలా క్షేమకరమైన ఆరోగ్యం పొందుకోవడానికి సహాయం చేయండి. ఇర్మియా గ్రంథంలో చెప్పారు, నేను సర్వ శరీరులకు దేవుడను, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని సెలవిచ్చారు.
మీకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. స్వస్థపరచు యెహోవావు నీవే, జీవమును పొడిగించువాడవు నీవే, జీవమును కృపావరాన్ని ప్రసాదించే దేవుడవు నీవే. మీకు వందనాలు, స్తోత్రాలు. హాస్పిటల్స్లో అలాగే ఇంటికాడును ట్రీట్మెంట్ పొందుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగునే మరి వ్యాధిగ్రస్తులైన బలహీనులైన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి నీ దాసులు మరి ముఖ్యంగా డ్రైవర్ నాగేశ్వరరావు గారి యొక్క ఆరోగ్యం బాగుండాలని, వారు తిరిగి స్వస్థత పొందుకుని నీ సన్నిధిలో నిలవాలని, మరి వారి కొరకు గత 10 దినాలుగా, ఈ రోజుకు 10వ రోజుగా, గత 10 దినాలుగా వారి ఇంటికాడ ప్రార్థనలు కొనసాగిస్తూ నాయన ఉంటుండగా, ఈరోజు నీ దాసులు అక్కడ మరి ప్రార్థన కొనసాగిస్తుండగా నీ దాసునికి, అక్కడున్న ప్రార్థనా బృందానికి తోడుగా ఉండండి ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి నీ అద్భుతమైన కార్యము నీ దాసుని ద్వారా, నీ దాసునిలో నీ ఉంచిన శక్తి, నీ దాసునిలో నువ్వు ఉంచిన ప్రభావము నాయనా మరి నాగేశ్వరరావు గారి యొక్క దేహములోకి వెళ్ళి అద్భుతమైన స్వస్థత, అద్భుతమైన కార్యము నీకు మహిమార్థముగా, మాకు దీవెనకరంగా, కుటుంబానికి దీవెనకరంగా నీ దాసుని నీ రాత్రి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అక్కడున్న ఆ కుటుంబాన్ని, నాగేశ్వరరావు గారిని, ప్రార్థిస్తున్న నీ దాసుని, అక్కడ నీ దాసునికి సహకారులుగా ఉండి చేరి ప్రార్థిస్తున్న వారందరికీ తగిన కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే లైవ్ అప్పగించారు, మరి లైవ్లో మేము కొనసాగుతుండగా లైవ్ అంతట్లో మాకు తోడుగా ఉండండి. ఈ లైవ్లో కూడా ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఎవరైతే బలహీనతలు కలిగి ఉన్నారో అట్టి వారందరి కోసం మేము ప్రార్థనలు చేస్తున్నాము. అందరి ఎడల నీ ప్రత్యేకమైన కృప చూపండి, కనికరాన్ని చూపండి. దయగల దేవుడవు, కనికరమూర్తివి, కృపా సమృద్ధి కలిగిన దేవుడవు ప్రభువు, మీ వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీరే సహాయం చేసి కనికరించి మీ నామమునకు మీరు ఎనలేని మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో సహవాసములో బలహీనులైన కొండేపూడి లక్ష్మి గారు, రాపాక ప్రకాష్ గారు, ఎంకనబాబు గారు, అలాగే నాయన వేంపాడు సురేష్, ఇంకా నాయన అనేక మంది బలహీనులుగా ఉంటుండగా, ఈ ప్లేట్లెట్స్ పడిపోయి అనేక మంది బలహీనతలో ఉంటుండగా వారందరినీ ముట్టి స్వస్థపరిచి అద్భుతమైన ఆరోగ్యములు దయచేయండి. అలాగే మా ప్రియులైన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే రాత్రి పాటల్లో, వర్తమానములో తిరిగి ప్రార్థించుట్లో మాకు సహాయం చేయండి. అన్ని విధాల నీ కృపను కోరుతూ మహిమా ఘనతలు మీకు ఆరోపిస్తూ ఈ రాత్రి పరిచర్య అంతట్లో మాకు సహాయం చేయండి ప్రార్థిస్తూ ఆయన అన్ని రీతిలుగా నీ కృపని కోరుతూ నీ దాసుని, నీ దాసుని కుటుంబ సభ్యులను, నీ దాసునికి ఇచ్చిన సంఘ ప్రియులను అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మహిమ చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అందరికి వందనాలండి. మంచిది ప్రియులారా, మనం పాటలు పాడుకుందాం. ప్రేమ కలిగిన ప్రభు మనందరి జీవితాల్లో ఎంతో శ్రేష్టమైన కృపలు చూపుతున్నారు. ప్రభు నమ్మదగినవాడు. పాటలు పాడుకుని మనం ప్రభువును స్తుతించుకుందాం. శ్రేష్టమైన సమయంలోకి వచ్చాము. దేవునిని ఆరాధించే సమయము, మహిమపరుచుకునే సమయము కనుక మీతో పాటు లైవ్లో ఉండి చాలా కాలం అయినట్టుగా ఉంది నాకు. మంచిది ప్రియులారా. మరి మొట్టమొదటిగా పైనున్న ఆకాశం అందుననే పాట పాడుకుందాం. 376 పాట. కొత్త ప్రతుల్లో 376, పాత ప్రతుల్లో 802వ పాట. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున అనే పాట మనం పాడుకుందాం. లేదు రక్షణ
ఉన్నతం వగు యేసుని నామము అన్ని నామములకు పైనే కలదు. ఉన్నతం వగు యేసుని నామము, యేసు నామములో శక్తి కలదు. యేసు నామములో శక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానంద నిత్య శాంతి. యేసు నామములో నిత్య జీవం, శాశ్వతానంద నిత్య శాంతి. యేసు నామములో పాప శుద్ధి. యేసు నామములో పాప శుద్ధి, విశ్వసించినచో సమృద్ధి. విశ్వసించినచో సమృద్ధి. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అలసి సొలసిన వారికి విశ్రం, జీవము లేని వారికి జీవం. అలసి సొలసిన వారికి విశ్రం, జీవము లేని వారికి జీవం. నాశనమునకు జోగేడి వారికి, నాశనమునకు జోగేడి వారికి యేసు నామమే రక్షణ మార్గం. యేసు నామమే రక్షణ మార్గం. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశ
పైనున్న ఆకాశమందునా. మంచిదండి. మన పాటల ప్రతుల్లో నుంచి ప్రిలారా 300 యేసుని చెంతకు ఆశతో రమ్మిల 378వ పాట. కొత్త ప్రతుల్లో 378, పాత ప్రతుల్లో 772. కొత్తది 378, పాతది 772. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషములు బాపునయ్యా అనే పాట మనం పాడుకుందాం. అనుకూల సమయము ఇదే రక్షణ దినము. ఇదే మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇదే రక్షణ దినము. యేసుని చెంతకు ఆశతో రమ్మిన దోషములు బాపునయ్యా. యేసుని చెంతకు ఆశతో రమ్మిన దోషములు బాపునయ్యా. పాపుల కొరకు మన ప్రభు యేసు ప్రాణము పెట్టెనయ్యా. పాపుల కొరకు మన ప్రభు యేసు ప్రాణము పెట్టెనయ్యా. మృతుడై లేచెను పరమునకేగెను ధరకే తెంచునయ్యా. మృతుడై లేచెను పరమునకేగెను ధరకే తెంచునయ్యా. స్థిరమని నమ్మిన వారికి పరమ అందము దొరుకునయ్యా. స్థిరమని నమ్మిన వారికి పరమ అందము దొరుకునయ్యా. యేసుని చెంతకు ఆశతో రమ్మిన దోషములు బాపునయ్యా. యేసుని చెంతకు ఆశతో రమ్మిన దోషములు బాపునయ్యా. తపములు తపములు ఉపవాసములు పాపములు బాపవయ్యా. జపములు తపములు ఉపవాసములు పాపములు బాపవయ్యా. దాన ధర్మములు తీర్థయాత్రలు పాపములు బాపవయ్యా. దాన ధర్మములు తీర్థయాత్రలు పాపములు
దాటిన మరి ఇక రాదు మరణము తప్పదయా. తరుణము దాటిన మరి ఇక రాదు మరణము తప్పదయా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. అనుకూల సమయము ఇదే రక్షణ దినము. ఇది ఏమికిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇదే రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మిన ఇదే రక్షణ దినము. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషము బాపునయా. యేసుని చెంతకు ఆశతో రమ్మిల దోషముల్ బాపునయా. మంచిదండి. మరొక పాట పాడుకుందాం. 377 కొత్త ప్రతులు, పాత ప్రతుల్లో 808. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనల రక్షింప అనే పాట మనం పాడుకుందాం. ఏమండి, యేసు ప్రభువే లోక రక్షకుడు, ఈ పాట మనం పాడుకుందాం ప్రియులారా. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనల రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనల రక్షింప. యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనల రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనల రక్షింప. లోక సృష్టికర్త పాపము బాపా నరునిగా భూమి అరుదించే. లోక సృష్టికర్త పాపము బాపా నరునిగా భూమికి అరుదించే. పాపిని రక్షింప సిలువలో మరణించే. పాపిని రక్షింప సిలువలో మరణించే. ప్రేమతో నిన్ను విడిపింప వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసుడే. వేరెవ్వరు లేరు జీవాధిపతి యేసుడే. ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు పాపులైన మనల రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనల రక్షింప. వృద్ధికి చూపునిచ్చి కుంటి వారిన్ చక్కగా నడువ చేసెను. వృద్ధికి చూపునిచ్చి కుంటి వారిన్ చక్కగా నడువ చేసెను. మూగా వారిని మాట్లాడగ చేసెను. మూగా వారిని మాట్లాడగ చేసెను. చెవిటి
వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. కుష్టి రోగుల నెల్లా శుద్ధుల చేసే ఇష్టపడి స్వస్థతనిచ్చేను. కుష్టి రోగుల నెల్లా శుద్ధుల చేసే ఇష్టపడి స్వస్థపరచున్. చనిపోయిన వారిని సజీవులుగా చేసెను. చనిపోయిన వారిని సజీవులుగా చేసెన్. కష్టము లేకుండా చేసెను. వేరెవ్వరు కాదు జీవాధిపతి యేసుడే. వేరెవ్వరు కాదు జీవాధిపతి యేసుడే. యేసు ప్రభువే లోక రక్షకుడు. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువే లోక రక్షకుడు. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవ్వరు లేరు పాపులైన మనలా రక్షింప. మంచిది ప్రిలారా, దేవుని కృపగలిగిన నామమును ఈ విధంగా స్తుతించడానికి దేవుడిస్తున్న భాగ్యమంతటిని బట్టి ప్రభువుకి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, శ్రేష్టమైన సమయంలోకి వస్తున్నాము. మరి దైవజనులైతే నాగేశ్వరరావు గారి ఇంటికాడ 10 రోజులు ప్రార్థన, మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మాతో కూడా అయ్యగారు దైవజనులు మన ఆత్మీయ తండ్రి నాగేశ్వరరావు గారి ఇంటికాడ అక్కడ ప్రార్థనలో ఉన్నారు. ఈరోజు 10వ రోజు, 10 రోజులు ప్రార్థన చేయాలని ఒక చక్కని ఆలోచన, భారం కలిగి, ఎందుకంటే వారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. చూస్తున్న మాకు అర్థమవుతోంది కనుక అక్కడ ఇది చివరి రోజు, ఆఖరి రోజు, సేవకులు అక్కడ ఉన్నారు. మరి ఈరోజు వారి యొక్క కష్టము, వ్యాధి, బాధ అంతా కూడా మరి సమూలంగా దేవుడు తీసివేయనట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో వారి కొరకు, అలాగే ఈ రాత్రి లైవ్ కొరకు మనం కూడా ప్రార్థన చేసుకుందాం. చిన్నన్నయ్య ప్రార్థనలు నడిపిస్తారండి. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. ప్రార్థించుకుందాం. వెంబడి రోజు, వారం వెంబడి వారము, నాయనా నెల వెంబడి నెల, సంవత్సరములు వెంబడి సంవత్సరములు, ఈ విధముగా ప్రభువా మాకు అనేక సంవత్సరములు ఆయుష్నిచ్చి నాయనా మేము సంపూర్ణులు అవడానికి, సంపూర్ణ దశకి చేరుకోవడానికి ఈ విధముగా ప్రభువా అన్ని సమయాల్లో మీరు మాకు తోడుగా ఉంటూ నాయనా అలాగనే మీ యొక్క దాసులు మీరు ఏర్పరచుకుని ఈ విధముగా ప్రభువా యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘముగా కొనసాగిస్తున్నందుకే మీకు వందనాలు చేస్తున్నాను. ఈ యొక్క ద్రాక్షవనానికి అనేక మందిని మీరు అంటగట్టి చేర్చారు ప్రభువా. నాయనా యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘముగా స్థాపించబడి అనేక శాఖోపశాఖలుగా విస్తరింపచేస్తూ ఆ యొక్క ప్రతి ఒక్క శాఖలో అనేక ఆత్మలు మీరు తోడుకొని వచ్చి ప్రభువా నీ దాసుని చేతికి అప్పగిస్తూ ఉన్నందుకే మీకు వందనాలు చేస్తున్నాను. అంత మాత్రం కాదు ప్రభువా, చేరి వచ్చిన సంఘాన్ని నీ దాసుని ద్వారా నాయనా నీ దాసుని బహుబలముగా అభిషేకించి నాయనా అపోస్తుల యొక్క బోధయందు స్థిరపరిచి నీ యొక్క పునాదుల మీద సంఘాన్ని కడుతూ ఉండగా ఆ యొక్క సంఘము నీకు నచ్చిన విధముగా నీ యొక్క ఆలోచన చొప్పున నీ యొక్క కృపలో సంఘము వర్ధిల్లడానికి మీరు సహాయం దయచేసి, అదే సమయంలో ప్రభువా మీ దాసులు విస్తరించి మాట్లాడుతూ ఉండగా ఆ యొక్క మాటలు అనగా నీ యొక్క వాక్యము
నీ యొక్క జీవజలపు నది ఊటలు నైనా ప్రతి ఒక్క హృదయానికి తాకి ఫలింపచేసి నైనా నీటి కాలువ ఎవరన్నా నాటబడిన మొక్కవలే వృద్ధి చెందడానికి మీరు సహాయం దయచేయండి ప్రభువా. మా యొక్క బ్రతుకుల్లో నైనా మీరు ప్రతిరోజు మాట్లాడుతూ ప్రతి వారము వెంబడి వారం మీతో మాట్లాడుతూ మాలో ఉన్న ప్రతి బలహీనతను శారీరక బలహీనతలను దూరపరుస్తూ ప్రభువా పైన వాటిని వెతికే ప్రజగా నీకు ఇష్టమైన ప్రజగా మేము ఉండడానికి సహాయం దయచేసి అంత మాత్రమే కాదు ప్రభువా, సంఘమంతయు నీ సన్నిధికి చేరి ఉండగా నీ దాసుడు మాట్లాడుతూ ఉండగా ప్రభువా ఆ యొక్క మాటలు వినగలిగేటట్లును హృదయ అంతరంగము నిలిచి ఉండిలాగున ప్రభువా పరలోకము నుండి నీ యొక్క సాక్షి సమూహాన్ని మా సంఘముల ఎదుట మా యొక్క సంఘముల కుటుంబముల చుట్టూ కావలి ఉంచి నైనా నీ వాక్యము మా హృదయ అంతరంగమందు పనిచేయడానికి సహాయం తెచ్చింది. మా హృదయాలు బీడు కట్టినవి రాతివిగా ఉండకుండా ప్రభువా ఫలించే నేలగా పదును చేయబడిన నేలగా నీ వాక్యం మమ్మల్ని సరిచేస్తుంది కాబట్టి ఆ విధంగా నీ యొక్క వాక్యానికి లోబడే హృదయ సున్నత కూడా మీరు మాకు అనుగ్రహించి ఈ సమయంలో ప్రభువా సంఘానంతటిని నీ చేతులకు అప్పగిస్తున్నాం, నీ దాసులు నీ చేతికి అప్పగిస్తున్నాం. నీ దాసుల ద్వారా మీరు మాట్లాడుతూ సంఘాన్ని అభివృద్ధి చేయండి, నీ యందు బలపడటానికి సహాయం తెచ్చింది. సంఘంలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఏలియా వలె మోషే వలె బలవంతులుగా కొనసాగడానికి సహాయం తెచ్చింది. ఈ సంఘం మీద మీ యొక్క కృపావరాలు నైనా వర్ధిల్లింప చేయండి, అనుగ్రహించండి, మీరు వాడుకోండి. ఈ సంఘాన్ని ప్రభువా దేశ నలుమూలలకు ప్రపంచ నలుమూలలకు యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘం అతి బలమైన సంఘముగా ఉండడానికి మీరు సహాయం తెచ్చండి. ఆ విధంగా మీరు ప్రణాళికలు రూపించండి. ఆ విధంగా ప్రభు నీ దాసును బలపరిచి నూతన శక్తిని నూతన అభిషేకాన్ని ఇచ్చి నీ సంఘం అభివృద్ధి చెందడానికి అనేకులు ప్రభువా నీ యొక్క పాద సన్నిధిలో ఉండడానికి సహాయం దయచేయమని కృప చూపించమని వేడుకొనచ్చు. ఈ సమయంలో ప్రభువా యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘంలో అనేకులు ప్రభువా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు, వారిని మీరు దర్శించండి. ముఖ్యంగా ప్రభువా నాగేశ్వరరావుని మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. ఆ యొక్క బ్లాక్ ఫంగస్ నుండి ఆ యొక్క బాధ నుండి మీరు విడుదల అనుగ్రహించండి. అవును ప్రభువా నీవు సామర్థ్యం కలిగిన దేవుడవు నైనా. మానవుని అవయవ నిర్మాణకుడు నీవే, ఏ అవయవంలో ఏ లోపం ఉన్నదో బాగుగా చూడగలిగిన వాడవు నైనా. ప్రతి వ్యక్తిని మీరు దర్శించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడవు, ఎందుకంటే ప్రతి మానవుడు నీ చేత కలుగు చేయబడ్డాడు కాబట్టి నైనా. ఒక్కసారి ఆ నాగేశ్వర కుటుంబాన్ని మీద నైనా ఆ యొక్క కుటుంబం నలుగుచూ ఉండగా మీరు ధైర్యపరచండి, ఆయనకు సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి. తిరిగి మళ్ళా ప్రభువా యథావిధిగా నీ యొక్క సన్నిధికి రావడానికి సహాయం చేసి నీ యొక్క సాక్షిగా నిలబెట్టుకోమని కృప చూపించమని వేడుకొంచాను. అలాగనే ప్రభువా ఇంకా ఎవరైతే ఈ జ్వరములతోటి ఈ విధంగా ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరు చొప్పున మీరే జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి స్వస్థ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి దైవజనులైతే ఈరోజు నాగేశ్వరరావు గారి యొక్క ఇంటికాడ ప్రార్థనలో ఉన్నారు. మరి ఈరోజు బుధవారం లైవ్ ఆకూడదు కనుక మరి లైవ్ నన్ను చూడని చెప్పి అప్పగించి వెళ్ళారు. మంచిది ప్రియులారా. మరి వారైతే చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. మనందరి ప్రార్థనలో వారి కోసం జ్ఞాపకం చేసుకోండి. సరిగా ఆహారం లేదు, ఆహారం లేని కారణం చేత శరీరం మరి చాలా నీరసంలోకి వెళ్ళిపోతుంది. ఈ వ్యాధిని బట్టి వచ్చే బాధ తట్టుకోలేక భయంకరమైన బాధ వేదన తట్టుకోలేక మరి రకరకాలుగా అనాలోచనలు వచ్చేస్తూ ఉంటాయి కనుక దేవుడే మంచి ఆలోచన మంచి శక్తిని వారికి ఇచ్చినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కనుక మంచిది ప్రియులారా. మరి కరోనాకు అంత ఉధృత తగ్గింది అనుకుంటే మరల ఏం పరిస్థితులు అంటే ఈ యొక్క డెంగీ ఫీవర్స్ అని మలేరియా ఫీవర్స్ అని తర్వాత విషజ్వరాలు భయంకరంగా మరి మారుతున్నాయి. కనుక ఇలాంటి టైములో మనం నడుం కట్టుకొని ప్రార్థన చేయాలి. మనుషులందరూ క్షేమంగా ఉండాలంటే మనం అందరం కూడా చక్కగా ప్రార్థన చేయాలి. మంచిది ప్రియులారా. దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. అవండి యోబు గ్రంథము 4వ అధ్యాయము భక్త యోబు తెలియజేస్తున్న సంగతి
యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. దయచేసి గమనించాలి, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా. మాట ఏమిటండి? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. భక్తిలో ఏముందంటే ధైర్యం. భక్తునికి ఎప్పుడు ఉండవలసిన, భక్తి జీవితంలో ఒక భక్తునికి లేక ఒక విశ్వాసికి ఉండవలసిన గొప్ప లక్షణం ఏమిటంటే ధైర్యం. ధైర్యం. నన్ను కొంచెం లేపు, కొద్దిగా వాయిస్. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా కదా. భక్తిలో ఏముండాలి? ధైర్యం. భక్తిలో ధైర్యం ఉన్నప్పుడు నిబ్బరంగా ఉండగలుగుతాడు. ఈ రాత్రి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, నీ భక్తిలో నీకు ధైర్యము అన్నాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. ధైర్యం పుట్టించలేని భక్తి, ధైర్యం కలిగించలేని భక్తి చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. అసలే కడవరి దినాల్లో ఉన్నాం, అంచె దినాలలో ఉన్నాం, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. అపవాది కొంచెమే, తనకు సమయం కొంచెమేనని ఎరిగి వాడు విజృంభిస్తున్నాడు, భయంకరంగా విజృంభిస్తున్నాడు. దేవుని పిల్లల మీద, దేవుని సంఘాల మీద, దైవ సేవకుల మీద భయంకరమైన దాడులు, అనారోగ్యాల పరంగా అయితే కానీ, లేక మతపరమైన దాడులైతే కానీ, ఇక అనేకమైన దాడులు. అనారోగ్యం ఒక దాడి, ఆర్థిక పరిస్థితులకు దాడి, ఇక సమాజంలో రకరకాల దాడులు. ఇవన్నీ ఎందుకొరకంటే, భక్తి జీవితంలో మనకేమీ లేనప్పుడు, ధైర్యం లేనప్పుడు ఏమవుతుందంటే సన్నగిల్లిపోతూ ఉంటాం. ఏమండి, ధైర్యం ఎప్పుడైతే కోల్పోతామో, ధైర్యం కోల్పోయినప్పుడు ఏమవుతామంటే ఆటోమేటిక్గా సన్నగిల్లిపోతూ ఉంటాం. గనుకనే ఇక్కడ భక్త యోబు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. అసలు ఏ క్రైస్తవుడు కూడా ఎలాంటి భక్తి చేయకూడదంటే ధైర్యము లేని భక్తి చేయకూడదు. భక్తిలో చాలా ధైర్యం ఉండాలి. ఎందుకు ధైర్యం ఉండాలంటే, నీవు కలిగి ఉన్నది, నువ్వు నమ్మింది, నువ్వు విశ్వసించింది, మనం విశ్వసించింది ఎవరినంటే ఒక సాధారణ వ్యక్తిని కాదు, సాధారణమైన వాడు కాదు. ఆయన సర్వ జగద్రక్షకుడు, సృష్టికర్త, విశ్వచక్రవర్తి, సకల యుగములలో ఆయనే రాజు, ఆయనే దేవుడు. ఆయనే అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నట్లు నేను ఎరుగను అంటాడు. అలాంటి దేవుణ్ణి మనం విశ్వసించి భక్తిగా సాగుతున్నాము గనుక మన భక్తిలో ఏముండడానికి వీలు లేదంటే అధైర్యం అనేది ఉండడానికి వీలు లేదు. మన భక్తిలో మనకు ధైర్యం ఉండాలి. ధైర్యం, కొండంత ధైర్యం ఉండాలి. ఎక్కడా బలహీనపడటానికి, ఎక్కడా అధైర్యపడటానికి, ఎక్కడా నీరసించడానికి కానీ ఎక్కడా వీలు లేదు. భక్తి ద్వారా మనం ఏం కనపరచాలంటే ధైర్యాన్ని కనపరచాలి. ధైర్యము. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. భక్తిలో ధైర్యం పుట్టించే కీలకం ఏంటంటే అక్కడే చెప్పాడు సమాధానం. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. నీ యథార్థ ప్రవర్తన. నమ్ముకున్నాం, భక్తి చేస్తున్నాం, కానీ చాలామంది జీవితంలో ఏ ప్రవర్తన ఉండదంటే యథార్థమైన ప్రవర్తన ఉండదు. దేవుని పట్ల యథార్థమైన ప్రవర్తన, దైవ సేవకుని పట్ల యథార్థమైన ప్రవర్తన ఉండదు. అందుకే ధైర్యాన్ని కోల్పోతాం. అందుకే చాలాసార్లు ధైర్యంగా ప్రార్థించలేం. అందుకే చాలాసార్లు
ధైర్యంగా ముఖాముఖిగా ధైర్యంగా నిలబడలేం. చాలాసార్లు దేవుని ఎదుటికి రాలేము, సేవకుని ఎదుటికి రాలేము, సంఘము ఎదుటికి రాలేము. ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోతామంటే యథార్థతను ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు ధైర్యం కోల్పోయినట్లే. ప్రియ దేవుని సంఘమా, యథార్థమైన ప్రవర్తన. మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే, మన భక్తిలో మనకు ఉండవలసింది దినుసు ఏంటంటే ధైర్యము. ధైర్యము ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎలాంటి అనారోగ్యంలోనైనా సరే, ఎలాంటి ఆర్థిక సమస్యలోనైనా సరే. అవును, అనేక సమస్యలు వస్తాయి, అనేకమైన పరిస్థితులు ఆవరిస్తూ ఉంటాయి. మనకు కాకపోతే ఎవరికి వస్తాయి సమస్యలు? రాళ్లకు రప్పలకు మ్రానులకు వస్తాయా? అని సమస్య పరిష్కరించగలిగిన దేవుడు మనకున్నాడు గనక మనకు సమస్యలు వస్తాయి. అవి చాలా సర్వసాధారణం మన జీవితంలో. శరీరంలో ఉన్నాము గనక అనారోగ్యాలు సర్వసాధారణము. శరీరంలో ఉన్నాము గనక ఇక అనేకమైన పరిస్థితులు సర్వసాధారణం. ఈ సర్వసాధారణమైన పరిస్థితులను బట్టి హృదయం కలవరంలోకి వెళ్ళిపోవటం, రకరకాల ఆలోచనలు ఆలోచించటం, నెమ్మది కోల్పోవటం, ప్రశాంతత కోల్పోవటం, దేవుని సహవాసానికి దూరం అవ్వటం, దేవునికి దూరం కావటం, దైవ సేవకుని ద్వారా ఆదరించబడకపోవటం, రకరకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు ఎదురవుతున్నాయి? ఏం కోల్పోయామంటే భక్తిలో ధైర్యం కోల్పోయాం. భక్తిలో ధైర్యం కోల్పోవడానికి వీలు లేదు. అలవాటుతో కూడిన భక్తి కాదు మనం చేయవలసింది. మనం ఎలాంటి భక్తి చేయాలంటే మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టించాలి. ఎలాంటి ధైర్యం అంటే అసలు అలాంటి ధైర్యం నీ హృదయంలో నా హృదయంకి ఎలా వస్తుంది? ఇంత ధైర్యము ఎట్లా వస్తుంది? భక్తిని బట్టి ధైర్యం వస్తుంది. ఇంతకీ ఈ భక్తి ఎలా కలుగుతోంది? ఇదిగో ఈ దైవ లేఖనాలను బట్టి భక్తి కలుగుతోంది మనకు. ఇంతకీ దైవ లేఖనాలు ఎలా వచ్చినాయి? ఈ దైవ లేఖనాలు ఎలాంటివి? నీ భక్తి నా భక్తి కూడా దేని మీద కట్టుకుంటున్నామంటే ఇదిగో ఈ దివ్య లేఖనాల మీద కట్టుకుంటున్నాం. అవును, సేవకులు సువార్త చెప్పగా, సేవకులు దైవజనుల వాక్యాన్ని ప్రకటించగా, ఈ సువార్త ప్రకటించగా, ఈ గొప్ప మాటలు ప్రకటించగా హృదయాలు మారి, జీవితాలు మారి, ప్రభువుని హృదయంలో చేర్చుకుని రక్షణ పొంది ఏం కొనసాగిస్తున్నామంటే భక్తి అనే దాన్ని కొనసాగిస్తున్నాము. ఇంతకీ మన జీవితంలో ఈ భక్తి మనకి ఎలా వచ్చిందంటే ఈ దైవ లేఖనాల ద్వారానే వచ్చింది. ఇంతకీ ఈ దైవ లేఖనాలు ఎలాంటివి? పరిశుద్ధాత్మ ప్రేరణ వలన కలిగిన మాటలు ఇవి. ఈ లేఖనాలకున్న స్థిరస్థాయి ఏమిటంటే భూమి ఆకాశములు గతించిన ఈ మాటలు ఏమాత్రం కూడా గతించవు. అలాంటి మాటలు ధ్యానించడం ద్వారా, అలాంటి మాటలు నీ హృదయంలోకి చొచ్చుట ద్వారా ఏం కలుగుతుందంటే భక్తి కలుగుతోంది. అంటే ఈ మాటలకు నాశనం ఎలాగూ లేదో, ఈ మాటలకు పతనం ఎలాగూ లేదో, భూమి ఆకాశాలు గతిస్తాయట కానీ దేవుని మాటలు మాత్రం గతించవు. అంటే ఈ మాటలు గతించనట్లుగానే ఈ మాటల మీద కట్టుకుంటున్న నీ భక్తి నా భక్తి కూడా గతించకూడదు, బలహీనం కాకూడదు. అది ఈ మాటలు ఎవరో కాదు ప్రియులారా, లేఖన క్రీస్తు, వాక్యమయ్యున్న యేసు, ఆదియందు వాక్యమయ్యున్న దేవుడు మీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. ఈ దినముల అంతమందు తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడి మన హృదయాలను ప్రేరేపిస్తున్నాడు. భక్తిలోకి మరింత లోతుగా నడిపిస్తున్నాడు. కేవలం మన భక్తి స్థిరపరచబడుతుందంటే కారణం దైవ లేఖనాలు, పరిశుద్ధ గ్రంథమే, దేవుడు జరిగించిన ఘటనలు, ఆయా సంఘటనలు. ఈ మాటల మీద మన భక్తి స్థిరపడుతోంది.
ఈ దైవ లేఖనాలను బట్టి మన భక్తి స్థిరపరుచుకుంటున్నాము. లేఖనాలకు ఎలా నాశనము లేదో మీ భక్తికి నా భక్తికి నాశనం అనేది లేదు. లేఖనాలు ఎంత శక్తి కలిగినవో మన భక్తి కూడా అంతే ధైర్యం కలిగింది, శక్తి కలిగింది. కనుక మొట్టమొదటిగా మన భక్తిలో ఉండవలసింది ఏంటంటే శక్తి, ధైర్యం ఉండాలి. ధైర్యము. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? బలహీనమైన భక్తి చేయొద్దు. చీటికి మాటికి కృంగిపోతూ, బలహీనపడుతూ, కలవరపడిపోతూ, ఏవేవో అనాలోచనలు ఆలోచిస్తూ నిబ్బరం కలిగి ఉండు. ఒకే ఒక్క ఆలోచన. ఉంటావా భూమి మీద ప్రభు కొరకు ఉంటావు, వెళ్ళిపోతావా దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోతామంతే. ఉంటే ఇక్కడ, లేదంటే అక్కడ, అడ్రస్ మారుతుందంతే. అంతేగాని రకరకాల ఆలోచనలు, వాళ్ళు ఎలా అంటున్నారు, వీళ్ళు ఎలా అంటున్నారు, అయ్యో ప్రభు నమ్ముకున్న కాడి నుంచి నేను ఎలా అయిపోయినా, ప్రభు నమ్ముకొచ్చి నా కుటుంబం ఎలా అయిపోయింది, ఏంటి నా పరిస్థితులు ఏంటి అన్న ఆలోచన రానివ్వద్దు. అనే ఆలోచనలు వస్తున్నాయంటే నువ్వు బలహీనపడుతున్నట్టు, అధైర్యపడుతున్నట్లు, అపవాదికి చోటిస్తున్నట్లు. అందుకనే భక్తిలో ఏముండాలంటే ధైర్యము. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించద్దా? ధైర్యంగా ఉంటున్నారా? ధైర్యంగా ఉంటున్నారా? ఈ రాత్రి 2-3 విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. దైవ సేవకులు అవకాశం ఇచ్చారు కనుక. ఈ రాత్రి నెంబర్ 1 మన భక్తిలో ఏముండాలంటే ధైర్యం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించద్దా? గమనించండి. భక్తిలో 1 ధైర్యం. రెండవ మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ తిమోతిలకు రాసిన పత్రిక దయచేసి చూడాలి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 2వ తిమోతి 3:5. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునయ్యుందురు, ఇట్టి వారికి విముఖుడవైయుండుము. పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు, తిమోతితో మాట్లాడుతున్నాడు. పైకి ఎలా ఉంటారంటే మేకపోతు గాంభీరం, పైకి ఎట్లా ఉంటారంటే భక్తి పరుల వలె ఉంటారు. కానీ ఏముండదంటే అందులో శక్తి ఉండదు. అందుకనే పరిశుద్ధాత్మదేవుడు అక్కడ చెప్తున్నాడు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయింపని వారునై. రెండవది ఏమిటంటే భక్తిలో ఏముందో తెలుసా ప్రియులారా? శక్తి. నెంబర్ 1 మొదటిది భక్తిలో ఏంటంటే ధైర్యం. రెండవది భక్తిలో ఏమిటంటే శక్తి. భక్తిలో ఏముండాలంటే శక్తి. అది 1 ధైర్యం, 2 శక్తి. ఈ 2 ఒక ఆధ్యాత్మిక జీవితములో ఒకదానికొకటి పెనవేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను నన్ను కూడా ముందుకు నడిపిస్తాయి. ఎక్కడా త్రొట్టిల్లిపోనివ్వదు, ఎక్కడా బలహీనపడనివ్వవు. ధైర్యంగా వెళ్ళిపోతాం, శక్తివంతంగా జీవిస్తూ ఉంటాం. ఈ భక్తిని బట్టి ధైర్యం, భక్తిలో శక్తి. ఎంత అద్భుతమైన మాటలో చూడాలి రాత్రి. దైవజనుడైన మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించారు. అలా ప్రయాణిస్తూ ఉన్నారు. వారు ఎక్కడికి వచ్చారంటే ఎర్ర సముద్రం కాడికి వచ్చారు. ఎర్ర సముద్రం కాడికి వచ్చారు. ముందు ఎర్ర సముద్రం ఉంది. వారు ఎర్ర సముద్రం కాడికి చేరుకున్నారన్న సంగతి ఎవరికి వినపడిందంటే ఐగుప్తు చక్రవర్తి అయిన ఫరోకి వినపడింది. సైన్యాన్ని వేసుకుని బయలుదేరాడు. వెనకాల ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం. అప్పుడు ఎట్లా ఉంటుంది ఇశ్రాయేలు పరిస్థితి తెలుసు, చాలాసార్లు దైవజనులు చెప్తూ వచ్చారు. అప్పుడు ఎట్లా ఉంటుంది ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎంత సనుగుడు! లక్షల మంది ప్రజలు, దరిదాపుగా 30-40 లక్షల మంది ప్రజలు. ఒక్కసారిగా ఆ సనుగుడంతా కూడా ఎవరి మీద అంటే దైవజనుడైన మోషే మీద. మోషే, ఐగుప్తులో మాకు సమాధులు లేవనా? ఐగుప్తులో మేము క్షేమంగా ఉండటం నీకు ఇష్టం లేక ఇక్కడికి తీసుకొచ్చావా? ఒక్కసారిగా దైవజనుడైన మోషే మీద ఉవ్వెత్తున పడిపోతే ఎంత గొప్ప సాత్వికుడండి! దేవుని మాటకి ఎంత నమ్మదగిన వాడండి! ఎంత మిక్కిలి సాత్వికుడండి! వెంటనే దేవుని దగ్గర విన్నవించుకుంటుంటే
దేవుడు అన్నాడు, మోషే నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు? నీ చేతిలో కర్ర ఉంది కదా, వెళ్ళు సముద్రాన్ని కొట్టు. ఏమండి, ఏనాడైనా పాయలయ్యిందా? ఏనాడైనా సముద్రము ఆరిన నేలగా మారిందా? ఏంటింత ధైర్యం, ఏంటింత శక్తి? మొట్టమొదట నువ్వు భక్తిలో ధైర్యంగా నిలవగలిగితే, మొట్టమొదట మనం భక్తి జీవితంలో ధైర్యంగా నిలవగలిగితే శక్తి కలిగిన కార్యాలు చేయగలుగుతాం. మీరు గమనించాలి, ఎర్ర సముద్రం ఉంది, ఫరో సైన్యం ఉంది, ఇశ్రాయేలు ప్రజల సనుగుడు విపరీతంగా ఉంది. అయితే అలాంటి పరిస్థితుల్లో దైవజనుడైన మోషే భక్తుడు ఎట్లా నిలవగలిగాడంటే మనోనిబ్బరము కలిగి ధైర్యముగా నిలవగలిగాడు. ఎప్పుడైతే ధైర్యంగా నిలవగలిగాడో, ఎప్పుడైతే ధైర్యంగా దేవుని ఎదుట తన ధైర్యాన్ని కనపరిచాడో, అప్పుడు శక్తి కలిగిన కార్యం చేయగలుగుతున్నాడు. ఏమిటో తెలుసా శక్తి కలిగిన కార్యం? ఎర్ర సముద్రాన్ని పాయలు చేయుట. ఎర్ర సముద్రం ఏమిచ్చిందంటే వీరికి దారి, ఆరిన నేలగా మారిపోయిందట. అంటే ఎంత శక్తి ఉంటే! లోకంలో చాలామంది బలవంతులు ఉన్నారు. ఎంత బలవంతుడైతే మాత్రం సముద్రాన్ని పాయలు చేయగలడా? నీటిని బట్టలో మూట కట్టగలడా? కానీ దైవజనుడైన మోషే చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని కర్రతో కొట్టాడో అది పాయలైపోయింది. దరిదాపుగా 2 కిలోమీటర్ల వెడల్పున బైబిలు జ్ఞానులు చెప్తున్నారు, బైబిల్ యొక్క ఆ పెద్దలు చెప్తూ ఉంటారు, 2 కిలోమీటర్ల వెడల్పున ఎర్ర సముద్రం పాయలైపోయిందట. ఆ ప్రాంతాలకు దైవజనులు వెళ్ళొచ్చారు, యెరూషలేం వెళ్ళొచ్చారు, అవన్నీ చూసుకుంటూ వచ్చారు. మృత సముద్రం, ఎర్ర సముద్రం అవన్నీ కూడా చూసుకుంటూ వచ్చారు. దరిదాపుగా ఆ సముద్రం 2 కిలోమీటర్ల వెడల్పున పాయలైపోయి ఆరిన నేలగా మారిపోయి అందులోంచి ఇశ్రాయేలు ప్రజలు రాత్రంతా నడిచారట. అంటే ఎంత బలం ఉంటే, ఎంత శక్తి ఉంటే! ఈ రాత్రి దేవుని సంఘమా, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ తల్లి, తండ్రి, సోదరుడా, సోదరి, ప్రియ యవనుడా, ఈ రాత్రి అధైర్యపడుతున్నావా? ఈ రాత్రి బలహీనపడుతున్నావా? నాకేంటి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందని అధైర్యపడుతున్నావా? లేదు లేదు, నీ భక్తిలో నీకు ధైర్యం కలగాలి. ఎందుకు ధైర్యం కలుగుతుందంటే శక్తి కలిగిన లేఖనాలు నీలో ధైర్యాన్ని పుట్టిస్తాయి, నాలో ధైర్యాన్ని పుట్టిస్తాయి. వినని వాటికో చూడని వాటికో కాదు కదా ప్రియులారా మనం సాగిలపడేది. ప్రభువు మాట్లాడలేదా? విననైనను, చూడనైనను, నడవనైనను వాటికి కాదు ప్రియులారా మనం భక్తి చేసేది. మన దేవుడు జీవం కలిగిన వాడు, మన దేవుడు సజీవుడు, మన దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు. ఎవరికి సాగిలపడుతున్నామో, ఎవరికి విన్నవిస్తున్నామో, ఎవరితో నడుస్తున్నామో మనకు తెలియదు. ఇంకెందుకు బలహీనపడతావు? ఇంకెందుకు అధైర్యపడతావు? దేవుని పక్షంగా ధైర్యంగా నిలబడు. నువ్వు ధైర్యంగా నిలబడగలిగితే ఎటువంటి కార్యాలు చేయగలుగుతావంటే, కుటుంబంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, సంఘములో కానీ ఎట్లాంటి కార్యాలు చేయగలుగుతావంటే శక్తి కలిగిన కార్యాలు చేయగలుగుతావు. భక్తిలో శక్తి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు భక్తులెందరో శక్తి కలిగిన కార్యాలు చేస్తూ వచ్చారు. వారు చేసిన కార్యాలు భూమి మీద ఏ మనుషుడు చేయగలిగిన కార్యాలు కాదు. దైవజనుడైన మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగాడు, ఎంత శక్తి! యెహోషువ సూర్యచంద్రుడు నిలపగలిగాడు, ఎంత శక్తి! మేషకు షడ్రకు అబేద్నెగోలు బబులోను దేశంలో అగ్ని బలాన్ని చల్లార్చి వేశారు, ఎంత శక్తి! దానియేలు సింహముల నోళ్ళు మూసేశాడు, ఎంత శక్తి!
వీళ్ళందరూ భక్తులు కాదా? వీళ్ళందరూ మన వంటి వారు కాదా? ఏలియా ఆకాశము నుండి వర్షాన్ని మూసాడు, వర్షాన్ని కురిపించాడు. ఏలియా భక్తులు చెప్పుకున్నాడు, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఎందుకు వారి భక్తిలో అంత ధైర్యము, అంత శక్తి అంటే వారి ప్రవర్తన యథార్థమైన ప్రవర్తన, దేవుని పట్ల యథార్థమైన ప్రవర్తన, పిలిచిన వాని పట్ల యథార్థమైన ప్రవర్తన. అలాగే వారిని ఏ నాయకుడైతే నడిపిస్తున్నారో, ఏ నాయకునికైతే అప్పగించారో వాళ్ళందరూ కూడా నాయకునికి లోబడుతూ, నాయకుని గౌరవిస్తూ, నాయకుని సన్మానిస్తూ, దేవునికిచ్చినంత స్థానాన్ని వారికి కల్పించి భక్తిలో వారు ఏమయ్యారంటే సఫలులవుతూ వచ్చారు. నిజం నిజం ఈనాడు నీ సేవకుని పట్ల, నీ ఆత్మీయ తండ్రి పట్ల నీవు నేను కూడా ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాము? ఈనాడు దైవజనుని పట్ల, మన ఆత్మీయ తండ్రి పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాము? నీతో ఉంటున్నారని, మనతో ఉంటున్నారని లోకువైపోయారా? లోకువుగా చూస్తున్నావా? చిన్నగా చూస్తున్నావా? సాధారణ వ్యక్తిగా భావిస్తున్నావా? దేవుని చేత పిలుచుకున్న దేవుని ప్రతినిధి, ఆయనకి ఇవ్వవలసిన స్థానం ఆయనకి ఇవ్వవలసిందే. మనం దేవునిలో ఎంత లోతుగా వెళతామో, దేవునిలో ఎంత లోతుగా వెళతామో, ఎంత ఎక్స్పీరియన్స్ మనకు వస్తుందో, ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో అనుభవం వస్తుందో, అంతకంతకు ఒదిగి, అంతకంతకు దీనులమై దేవునికి దగ్గరవుతూ, అంటే దేవునికి దగ్గర అవటం అంటే దైవ సేవకుని పక్కన పెట్టమనా? అసలు దైవ సేవకులు అంటే ఏమనుకుంటున్నాం మనం? దైవజనుడు దేవుని ప్రతినిధి, దేవుని పిలుపొందుకున్న వ్యక్తి, దేవుని అభిషేకం ఉన్న వ్యక్తి. ఆయన శిరస్సు మీద ఏముందో తెలుసునా? దేవుని అభిషేకం ఉందది, అభిషేకం ఉందది. అది చాలామంది ఏం చేస్తారంటే సేవకుల్ని లోకువుగా చూస్తారు, సేవకులంటే లోకువుగా చూస్తారు. లేదు లేదు, అలా చూసిన రోజున మన భక్తిలో మనం ఏం కోల్పోతామంటే ధైర్యం కోల్పోతాం. ఈ ప్రత్యక్షత కలగకపోతే, ఈ దృష్టి నీకు లేకపోతే, దైవ సేవకుడు, దైవజనుడు అది. ఈ దైవజనుడు నీకు నాకు ఏం కాకూడదంటే లోకువ కాకూడదు. ఎప్పుడు సంఘాల్లో మన కళ్ళ ముందు కనబడతారని, ఎప్పుడు మనతో చాలా ఫేవర్గా ఉంటారని, ఎప్పుడు మన కుటుంబాలతో మనతో ఆయన చాలా ప్రేమగా మమేకమై ఉండిపోతారని, ఉంటారని నువ్వు తేలిగ్గా చూస్తున్నావా? దీవెన ఎట్లా పొందుకోగలుగుతావు? ఆశీర్వాదాన్ని ఎట్లా పొందుకోగలుగుతావు? ఎప్పుడైతే దేవుడు ఆ వ్యక్తిని ప్రత్యేకపరుచుకున్నారో, ఎప్పుడైతే దేవుడు ఆ వ్యక్తిని అభిషేకించుకున్నారో, ఇక ఆ వ్యక్తి మన సంబంధించిన వ్యక్తి కాదు. దైవజనుని పట్ల తేలికపాటి ఆలోచనలు, తేలికపాటి మాటలు, తేలికపాటి నిర్ణయాలు, వారికి ఏమీ నష్టం కలగదు. లోకంలో సామెత ఉంది కదా, లోకంలో సామెత ఉంది కదా, ఏమిటో తెలుసునా? గరిగి తిన్న గాడిదే పాడైపోయిందంటే కానీ గరికి ఏం అవ్వలేదట. దైవజనుని పట్ల సహృదయం కలిగి ఉండాలి, సద్భావం కలిగి ఉండాలి, దైవజనుని సన్మానించే విధంగా ఉండాలి, దైవజనుని గౌరవించే విధంగా ఉండాలి. కళ్ళ ఎదుట ఉన్న దైవజనుడిని మనం గౌరవించలేకపోతే, కళ్ళ ఎదుట ఉన్న ఒక మన ఆత్మీయ తండ్రినే మనం గనపరుచుకోకపోతే, ఎక్కడో ఉన్న దేవుని మనం గనపరుస్తున్నట్లా ఆలోచించాలి.
కనుక దైవజనుని మీద ఏముంటుందంటే దేవుని యొక్క అభిషేకం ఉంది, పిలుపు ఉంది. అది ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్పాలి మీకు. నేను వారి సహోదరుణ్ణి, కానీ ఒక తల్లికి పుట్టిన బిడ్డలమే. కానీ వారిని దేవుడు పిలిచిన నాటి నుండి వారి మీద పిలుపు ఉందని, వారి మీద దైవాభిషేకం ఉందని నేను గుర్తించిన నాటి నుండి కూడా నేను ఎప్పుడూ మా అన్నయ్యని మాత్రం చెప్పుకోలేదు. ఎప్పటికీ నేను అన్నయ్య అని పిలవను. నేను ఆయన నా ఆత్మీయ తండ్రి, నా దైవజనులు, నన్ను ఆత్మీయంగా బాహ్యంగా కూడా పోషిస్తున్న వ్యక్తి ఆయన. ప్రియులారా, చెప్తున్నాను, నేను దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. ఏనాడు ఆయన మీద చునకన భావం లేదు. ఎన్నో పరిస్థితులు వచ్చాయి, ఎన్నో కలవరాలు వచ్చాయి. ఏనాడు ఆయన్ని తక్కువ చేసుకోలేదు. ఎందుకో తెలుసా? వారు దైవజనులు, దేవుని పిలుపు ఉందని, వారి శిరస్సు మీద అభిషేకం ఉందని గుర్తించే కన్నులు నాకు ఇచ్చాడు ప్రభు. మా అబ్బాయే కదా అని మా తల్లిదండ్రులు అనుకోకూడదు, మా అన్నయ్యే కదని మేము అనుకోకూడదు, నా భార్యే కదా అని దైవజనురాలు అనుకోకూడదు, మా నాన్నగారే కదా అని వారి బిడ్డలు అనుకోకూడదు. వారెవరో తెలుసా? సంథింగ్ స్పెషల్, ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఆయన, అంతే. మీ కొరకు నా కొరకు దేవుడు ఏర్పరుచుకున్న వ్యక్తి, అంతే. ఆయన స్థానాన్ని ఆయన కల్పించాలి. అప్పుడే దేవుడు నీ భక్తిని నా భక్తిని వృద్ధి చేస్తాడు, నీ భక్తికి నా భక్తికి విలువనిస్తాడు. మన భక్తి ఎట్లా మారుతుందంటే శక్తి కలిగిన భక్తిగా మారుతుంది. భక్తిలో ధైర్యంగా ఉండగలుగుతాం. అది అరే ఎంతో భక్తి చేస్తున్నావు, ఎన్నోసార్లు వాక్యం చదివేశావు, బైబిల్ చదివావు, ఉపవాస ప్రార్థనలు చేస్తావు, మందిరంలో నమ్మకంగా ఉంటావు. కానీ దేవుడి నీకు ఇచ్చిన ఆత్మీయ తండ్రిని నువ్వు గౌరవించలేకపోతే, ఆత్మీయ తండ్రిని నువ్వు చిన్నగా తక్కువగా చూస్తూ ఉంటుంటే దేవుడు ఏం మెచ్చుకుంటాడు? నిన్ను నన్ను కూడా. అరే నా ప్రతినిధినే నువ్వు చూడలేకపోతున్నావు కదా, నా ప్రతినిధినే, అతడు శరీరంలో ఉన్నాడు, నీ యొక్క క్షేమం కొరకు అతన్ని ఇచ్చాను, ఆ వ్యక్తినే నీవు సన్మానించలేకపోతున్నావు కదా. దేవుడు అనుకోడు. అందుకే మన జీవితాన్ని సరిచేసుకోవాలి. భక్తి జీవితంలో, మన భక్తిలో ధైర్యంగా ఉండాలన్నా, మన భక్తిలో శక్తి ఉండాలన్నా మనం సరి చేసుకోక తప్పదు. ఏవండి, అట్లా మన పూర్వపు భక్తులు అట్లా కట్టుకున్నారు కనుక దేవునికి దగ్గరవుతూ వచ్చారు, శక్తి కలిగిన కార్యాలు చేయగలుగుతూ వచ్చారు. ఎంత శక్తి ఉందో తెలుసా? ఏవండి, యేసుక్రీస్తు ప్రభువులో శరీరధారిగా వచ్చాడు, ఆయన ఒక సేవకుడిగా వచ్చాడు, ఆయన దేవునికి లోబడ్డాడు. ఏవండి, యేసుక్రీస్తు ప్రభులో మూడవదిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1, భక్తిలో ధైర్యం ఉంటుంది. నెంబర్ 2, భక్తిలో శక్తి ఉంటుంది. నెంబర్ 3, భక్తిలో ఏముండాలంటే ప్రియులారా, మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మార్కు సువార్త, యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయనలో ఏముందో చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము, ఆయనలో ఏముందో చూడాలి. ఈ రాత్రి ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసిన ముగిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయటకు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా. చాలు, ఇదంతా మనకు తెలుసు.
12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమైందంటే యేసు ప్రభును భయపడుతూ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఏమైందంటే ఆయనలో నుండి ప్రభావం బయలు వెళ్ళింది. ఆమెను వెంటనే స్వస్థపడింది. ఆమె అనారోగ్యం కట్టుపడింది. ఆమె రక్తస్రావం కట్టడింది. అంటే ఇక్కడ యేసు ప్రభు ఏం తెలియజేస్తున్నాడంటే నాలో నుండి ప్రభావం బయలు వెళ్ళెను. అంటే యేసు ప్రభువులో ఏముంది? ప్రభావము. ఈ రాత్రి మూడు విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1, భక్తిలో ధైర్యం. నెంబర్ 2, భక్తిలో శక్తి. నెంబర్ 3, భక్తిలో ఏముందంటే ప్రభావము. ఈ ప్రభావం ఎవరిలో చూడగలుగుతున్నామంటే యేసుక్రీస్తు ప్రభువులో చూడగలుగుతున్నాము. నాలో నుండి ప్రభావం బయలు వెళ్ళెను. ప్రభావం మనిషిలో ఉంటే, ప్రభావం ఒక భక్తునిలో ఉంటే అది ఎలాంటి కార్యాలన్నా చేస్తుంది. ఎలాంటి కార్యాన్ని చేసింది ఆ ప్రభావము? 12 ఏళ్ల నుండి ఎన్నో తిప్పలు పడింది, ఎన్నో యాతనలు పడుతూ వచ్చింది. ఎవ్వరు బాగు చేయలేకపోయారు. వైద్యులు కానీ, డాక్టర్స్ కానీ, ఎలాంటి మందులు కానీ ఆ రక్తస్రావాన్ని బాగు చేయలేకపోయారు. కానీ ఆమెను బాగు చేసింది వెంటనే ఒక్క క్షణములో ఆమెను బాగు చేయగలిగింది ఏంటంటే యేసు ప్రభులో ఉన్న ప్రభావము. ఎప్పుడైతే ప్రభావం బయటకు వచ్చిందో ఏవండి చూడండి, ఎప్పుడైతే ఆ ప్రభావం బయటకు వచ్చిందో వెంటనే ఏమైందంటే చూడండి, ఎన్నో వచ్చినావంటే అమ్మా 31 చదువుకుందాం. ఆయన శిష్యులు జనసమూహము మీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనేది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. ఇది కాదు కానీ చూడండి, ఈ మాట మనం చూస్తే 29వ వచనం, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించను. వెంటనే ప్రభావానికి ఎలాంటి శక్తి ఉంది, ఎలాంటి ప్రభావం రిలీజ్ అయింది? వెంటనే 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ వచ్చింది. ఎంత బలహీన పడిపోయి ఉంటుందో. ఒక్కసారి యేసయ్యను ముట్టుకోగానే యేసయ్యలో ఉన్న ప్రభావం బయటకు వచ్చింది. బయటకు రాగానే ఆ ప్రభావం ఏం చేసిందంటే వెంటనే 29 అంటుంది, వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఎంత ప్రభావం! ఇట్లాంటి ప్రభావం మనలో ఉండాలి. భక్తి జీవితంలో ఇలాంటి ప్రభావం మనం సంపాదించుకోవాలి. అంతేగాని తేలికపాటి జీవితాలు, తేలికపాటి ఆలోచనలు, తేలికపాటి మనస్సాక్షి మనం కలిగి ఉండకూడదు. ఒకే ఒక్క జీవితం, ప్రభువు మనకు అనుగ్రహించింది ఒకే ఒక్క జీవితం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభువుకు అత్యంత ప్రీతిపాత్రమైన జీవితంగా ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే, మన ఇష్టానుసారంగా మనం ఆలోచిస్తే, మన ఇష్టానుసారంగా మనం నడిస్తే అభిషేకం పోతుంది. వీలు లేదు. ఈ రాత్రి 3 విషయాలు ప్రభువు మాట్లాడుతున్నారు. 1, భక్తిలో ధైర్యం ఉండాలి. 2, భక్తిలో శక్తి ఉండాలి. 3, భక్తిలో ఉండాలంటే ప్రభావము ఉండాలి. ఆ ప్రభావం ఒక యేసు ప్రభువులోని కాదు. దయచేసి మనం లేఖనాలు జ్ఞాపకం చేసుకుంటే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, 1 దినవృత్తాంతముల గ్రంథము. ఈ ప్రభావం ఎవరు కలిగి ఉన్నారో చూడండి. 1 దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము. 1 దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము. ఈ మాట చదువుతారా? 28వ వచనం, అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై
ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయని. ఈ వ్యక్తి ఎవరో తెలుసా అండి? భక్తాగ్రేసుడైన దావీదు చక్రవర్తి. వృద్ధాప్యం వచ్చింది, పెద్ద వయసులోకి వచ్చారు. అతడు ఏం కలిగి ఉన్నాడంటే లేఖనం మాట్లాడుతుంది, అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావము గలవాడై. మనలో ఏ ఉండాలో తెలుస్తున్నా? దేవుని ప్రభావం ఉండాలి. ఈ దేవుని ప్రభావం ఏం చేస్తుందంటే అనేకులను పురుకొల్పుతుంది, ప్రోత్సహిస్తోంది, అనేక సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తోంది. ప్రభావము, దేవుని ప్రభావము చాలు. ఈ జన్మకివి చాలు, ఈ బ్రతుకివి చాలు. ఒకటి, మనం చేస్తున్న భక్తిలో ధైర్యం ఉండాలి. ధైర్యం కావాలంటే యథార్థంగా ఉంటేనే. 2, ఆ భక్తిలో శక్తి ఉంటుంది. అది ఎలాంటి శక్తి అంటే ఇక ఊహించలేమి. 3, ప్రభావము. భక్తుడైన దావీదు దేవునికి అనుకూలంగా జీవించాడు గనుక, దేవుని అభిషేకాన్ని నిలుపుకున్నాడు గనుక, దేవుని హృదయానుసారుడయ్యాడు కనుక, దేవుని ఉన్నతంగా ప్రేమించి ఏ దినానికి ఆ దినము దేవునికి అనుకూలంగా జీవించాడు కనుక అతనిలో ఏముందంటే ప్రభావము. మరిచిపోవాలి, నోట్ చేయాలి పాయింట్ ఇది, అండర్లైన్ చేయాలి పాయింట్. చాలామంది భక్తి ఎలా ఉంటుందంటే, వారి భక్తి జీవితంలో నేను ఇలా అన్నాను, నన్ను అన్యదా భావించొద్దు, చిన్నవాడిని మరణించండి, అన్యదా భావించొద్దు. ఓ ధైర్యం ఉండదు, ఓ శక్తి ఉండదు, ఓ ప్రభావం ఉండదు. ఏంటో అలవాటుతో కూడిన భక్తి, నామకార్థ భక్తి. లేదు. కడవరి దినాలలో నీవు నేను అలా ఉండడానికి వీలు లేదు. సాధారణంగా ఉంటే వీలు లేదు, కుదరదు. ఒకవేళ ఎలా పడితే అలా జీవిస్తే ప్రభావం వచ్చేస్తుంది అనుకుంటున్నావా? ఎలా పడితే అలా జీవిస్తే భక్తిలో ధైర్యం కలుగుద్ది అనుకుంటున్నావా? ఎలా పడితే అలా జీవిస్తే భక్తిలో శక్తి వచ్చేస్తుంది అనుకుంటున్నావా? లేదు సోదరుడా, లేదు. దేవునికి అనుకూలంగానే జీవించాలి. సేవకుల ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు, లేఖనాల ద్వారా మాట్లాడతాడు. ప్రభు దిద్దుకోవలసిందే, కట్టుకోవలసిందే. భక్తిలో మనకేముండాలంటే, ఆనాడు భక్త దావీదు ఏం కలిగి ఉన్నాడంటే ప్రియులారా, మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమియందు అతడు మృతి పొందెను. ప్రభావం కలిగి ఉండాలి. యేసు ప్రభువులో ప్రభావం చూడగలుగుతున్నాం, భక్త దావీదులో ప్రభావం చూడగలుగుతున్నాం. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈ ప్రభావం ఇంకెవరిలో ఉందో తెలుస్తున్నా? ఈ ప్రభావం ఇంకెవరు కలిగి ఉన్నారో తెలుస్తున్నా? దయచేసి గమనించండి. రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయము, 13వ అధ్యాయము. ఈ మాట మనం చూడాలి. 2వ రాజులు 13వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యములకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను. ఏంటి ప్రియులారా, అర్థమైందా? వచ్చినాం. దైవజనుడైన ఎలీషా వృద్ధాప్యం వచ్చేసింది, పెద్ద వయసు వచ్చేసింది,
చనిపోయాడు, పరిచర్య ముగించి చనిపోయాడు. అప్పటికే సంవత్సరం అయిపోయింది. ఆ వ్యక్తిని పాతిపెట్టి సంవత్సరం అయిపోతే ఆ వ్యక్తిలో ఇక పాతిపెట్టిన ఆ యొక్క శవము లేక బాడీ ఎట్లా ఉంటుంది? శరీరం ఏమవుతుంది? విచ్ఛిన్నమైపోతుంది. శరీరం కొలాపైపోతుంది, విచ్ఛిన్నమైపోతుంది. ఇక అందులో ఉన్నదల్లా ఏమిటంటే ఒక్క స్కెల్టన్, ఒక్క శల్యములు అంటే ఎముకలు తప్ప ఇంకేమీ లేవు అందులో. అయితే అది ఎలీషాదని తెలియదు. అయితే అక్కడ యుద్ధము జరిగింది. మోయాబు సైన్యం అంతా కొంచెం అడావిడి యుద్ధ వాతావరణం ఉంది అక్కడ. ఒక యవనుడు చనిపోతే ఏం చేస్తూ వచ్చారంటే, ఆ యవనుడు పాతిపెట్టినప్పుడు ఎక్కడ పాతిపెట్టారంటే ఎలీషా యొక్క సమాధిలో పాతిపెట్టారు. అప్పుడు ఎలీషా యొక్క ఎముకలు ఎవరికి తగిలినాయి అంటే ఈ యవ్వనుడైన ఆ శవానికి తగిలినప్పుడు లేచి కూర్చున్నాడు. అది ఒక మాట చెప్తున్నాను, ఈ లేఖనాలు చదువుతున్నప్పుడు వెంట్రుకలు నిక్కపొడుచుకుంటున్నాయి. సంవత్సరం అయిపోయిన ఎముకలలో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎలీషా మృతుడయ్యాడు, చనిపోయాడు, పాతిపెట్టారు, ఎముకలు తప్ప ఇంకేం మిగలలేదు ఆ వ్యక్తిలో. అయితే అతడు ప్రార్థన చేశాడా, ఉపవసించాడా, మోకరించాడా, ఏం చేశాడు? ఎముకలు ఏం చేస్తాయి? ఉపవాసం చేస్తాయా? ఎముకలు ఏం చేస్తాయి? కన్నీటి ప్రార్థన చేస్తాయా? యేసు ప్రభులో ప్రభావం చూసాం, దావీదు భక్తుల్లో ప్రభావం చూసాం. ఇదిగో చదవబడిన ఈ లేఖనాల్లో ఎలీషా ఎముకలలో ప్రభావాన్ని చూస్తున్నాము. ఇది భక్తి జీవితం అంటే, ఇది భక్తి జీవితం అంటే. ఎలీషా తన ఆత్మీయ తండ్రి అయిన ఏలియాను వెంబడిస్తూ వచ్చాడు. క్రమం ఉంది ఇక్కడ. అడ్డతిడ్డాలుగా నడవలేదు, అక్రమంగా నడుచుకోలేదు. ఎలీషాలో ఎంత ధైర్యం ఏంటంటే, ఎలీషాలో ఎంత శక్తి ఏంటంటే, ఎలీషాలో ఎంత ప్రభావం ఏమిటంటే, ఎలీషా ఎవరిని వెంబడిస్తూ వచ్చాడంటే తన ఆత్మీయ తండ్రి అయిన ఏలియాను వెంబడిస్తూ వచ్చాడు. క్రమం. మోషేని వెంబడించాడు యెహోషువ, శక్తి కలిగిన కార్యాలు చేశాడు. ఏలియాను వెంబడించాడు ఎలీషా. చనిపోయి సంవత్సరమైనా సరే ఇతనిలో ఏం పోలేదో తెలుసిన? ప్రభావం పోలేదది. ఈ రాత్రి మాటలు వింటున్నావా దైవ సంఘం, దేవుని సంఘమా? చదువుతుంటే వెంట్రుకలు నిక్కపొడుస్తున్నాయి. ఈనాడు బ్రతికుండి నీవు నేను ప్రార్థన చేస్తే కార్యాలు జరగవు. బ్రతికుండి ప్రార్థన చేస్తే కార్యాలు జరగవు, ఉపవాసం ఉంటే కార్యాలు జరగవు, కడుపు మార్చుకున్న కార్యాలు జరగవు. అంటే లోపం లేదనేదిగా. ప్రార్థన చేసిన కార్యాలు జరగట్లా, ఉపవాసం ఉన్న కార్యాలు జరగట్లా, కన్నీరు కాచిన కార్యాలు జరగట్లా, దేవుని సన్నిధిలో దేవరాత్రులు గడిపిన కార్యాలు జరగట్లా. అంటే నీలో నాలో లోపం ఉందనేగా ఒప్పుకుంటున్నావుగా. ఎముకల్లో జీవం నడుస్తోంది, ఎముకల్లో దేవుని ప్రభావం నడుస్తోంది. ఎలీషా మృతుడయ్యుండి కూడా ఒక వ్యక్తిని బ్రతికించగలిగాడు. మనం బ్రతికుండి కూడా మరో వ్యక్తిని బ్రతికించం. అది పైపెచ్చు అనేకులను చంపేస్తామంతే. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నేరుగా నీ హృదయంలోకి రావాలని. ఈ కడవరి దినాల్లో మనం ఉన్నట్లుగా ఉంటే కుదరదు. గెలవలేము, బలవంతులం కాలేము, శక్తివంతులం కాలేము, ప్రభావంతో నింపబడలేము. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు 3 విషయాలు ప్రభు చెప్పమని చెప్తూ వచ్చారు. 1, భక్తిలో ఏముండాలి? ధైర్యం. 2, భక్తిలో ఏముండాలి? శక్తి.
మూడు భక్తులు ఏముండాలి? ప్రభావము. భక్తుల్లో చూడగలుగుతున్నాం చూడండి. మన తరములో దైవజనులు భక్త సింగయ్య గారు ఎంతో ప్రభావంతో జీవించారు. దరిదాపుగా 13 సంవత్సరాలు ఆయన మంచం మీదే ఉన్నారు. 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాలు మంచం మీద ఉన్నప్పుడు సేవకులు ఏం చేసేవారంటే ఉదయకాలమే వారిని ఫ్రెష్ చేసేసి స్నానం చేయించి అంగి తొడిగేసి పడుకోబెట్టేవారు. అప్పుడప్పుడు దైవజనుల్ని, అదంతా పరిచర్య చేసిన సంఘం కనుక, స్థలాలు కనుక, వారిని వీల్ చైర్లో కూర్చోబెట్టి ఆ బలిపీఠ మీద హెబ్రోను మందిరంలో అలా తిప్పేవారు. అప్పటికే హెబ్రోను మందిరంలో అనేక మంది ప్రార్థనలు చేసుకుంటాకు వచ్చేవారు, అనేక మంది అనారోగ్యాలు కలిగిన వచ్చేవారు ఉండేవారు, అనేక మంది దురాత్మలు కలిగిన వారు వచ్చి ఉండేవారు. అయితే ఆయన చేతులు రెండు చచ్చుబడిపోయాయి, ఆ మొత్తం శరీరం అంతా చచ్చుబడిపోయింది, కేవలం ఒక నోరు మాత్రమే మాట్లాడేది. అయితే ఆ వీల్ చైర్లో ఆయన కూర్చోబెట్టి అలా గెంటుకుంటూ వెళుతూ ఆ రోగుల దగ్గరకు తీసుకెళ్ళి, ఆయన మీద అభిషేకం ఉంది కదా, ఎందుకంటే దైవజావకుల్ని గణపరచాలని చెప్పాను, దైవజావకులు ఎప్పుడు తక్కువగా చూడకూడదని చెప్పాను, ఎందుకంటే వారి మీద దేవుని అభిషేకం ఉన్నది. ఈ వీల్ చైర్లో కూర్చోబెట్టి ఆయన తీసుకొని వెళ్ళి అప్పుడు ఆ వ్యాధిగ్రస్తుని దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడలేరు, ప్రార్థన చేయలేరు. అయితే భక్సింగ్ గారి చేతిని అలా తీసుకుని వెళ్ళి ఆ వ్యాధిగ్రస్తుని తల మీద పెట్టి ఆమెన్ అని ఈ వ్యక్తి అనేవారు. భక్సింగ్ గారు కాదు, ఆ చెయ్య పెట్టి వెనకాల ఉన్న సేవకుడు అనేవాడు ఆమెన్ అనేవాడు. అంతే, కుప్ప కూలిపోయేవాడు. దురాత్మ కేకలేసాయి, అనారోగ్యాలు విడిచి వెళ్ళిపోయాయి. వారికి వారు ప్రార్థించి ఆమెన్ అనకపోయినా, వారికి వారు ప్రార్థించి దురాత్మను గద్దించకపోయినా, వేరే సేవకుడు ఆయన సహాయంతో చెయ్యి అలా వేయంగానే చాలు కుప్ప కూలిపోయేవారు. ప్రభావం నడిచింది, అపోస్తుల్లో ప్రభావం నడిచింది, ప్రవక్తల్లో ప్రభావం నడిచింది. మీరు గమనించగలుగుతున్నారో లేదో, మన ఆత్మీయ తండ్రిలో కూడా దేవుని ప్రభావం కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటుంది. ఎప్పుడు డైరెక్ట్గా వారిని పే చేయలేని చూడండి. చాలాసార్లు చూసాం, వారు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు, వారు ప్రార్థనా కొండెక్కినప్పుడు వారితో నడుస్తున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాను ఈ మాట. మా చిన్నన్నయ్య అనేవారు ఎప్పుడు కూడా, నాన్న ఈరోజు అన్నయ్య మొక్కం, అయ్యగారు మొక్కం బంగారపు ఛాయలోకి వచ్చేస్తున్నాను అనేవారు. నిజం. దైవజనుడిని తేలిగ్గా చూడకు ప్రియురా. కష్టపడి భక్తి సాధన చేస్తున్నావు, తేలిగ్గా ఎంచకు. నీలాగా నాలాగా తేలిగ్గా ఎంచేస్తే దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడండి? ఈవేళ ఎలీషా జీవితంలో మనం చూస్తున్నాం ఎంత ప్రభావం ఉన్నది. ఎముకల్లో జీవం ప్రియులారా, ఎముకల్లో ప్రభావం ప్రియులారా, ప్రభావం. ఇది ఎలాంటి ప్రభావం? ఇదే దైవజనుడు ఎలీషా నోటి మాటలో ఎంత ప్రభావం ఉందో తెలుసునా? నయమాను యొక్క కుష్టు వ్యాధిని పోగొట్టింది. అతడు రాలేదు, అతడున్న చోటనే ఉన్నాడు, దైవ సన్నిధిలో ఉన్నాడు. ఒక పనివాణ్ణి పంపించి అంటాడు నయమానుని, పలానా నదిలో 7 సార్లు మునిగి వెళ్ళన్నాడు. అంతే. ఎలీషా మాట విని మునిగేసరికి ఏమైందంటే తెలుసునా? పసిపిల్లవాని దేహం వలె మారిపోయింది. అంటే అతని భక్తిలో ఏం కనబడుతుంది? శక్తి. అలాంటి భక్తి సాధకులమై ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు.
అలాంటి భక్తి సాధకులమై ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎప్పటికీ నాకు ఆ మాట ధ్యానించడానికి ధైర్యం చాలటం లేదు. ఎంత అద్భుతమైన వచనం, మరోసారి చదువుకుందాం. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశం మీదకు వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క ఆ సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిపెను. నమ్ముతున్నావా? వెంట్రుకలు నిక్కబట్టం లేదు. ఎలాంటి అద్భుతమైన మాటలో చూడి రాత్రి, ఎలాంటి దైవలేఖనాలతో పరిశుద్ధాత్మదేవుడు సంధిస్తున్నాడో చూడి రాత్రి. పిలుపుకు తగినట్లుగా జీవిందాం, పిలుపుకు తగినట్లుగా జీవిందాం. ఎక్కడో అనామకులుగా ఉన్న మనం, పాపముల చేత అపరాధముల చేత చచ్చి పడి ఉన్న మనలను ప్రభు పిలిచాడండి. ప్రభు పిలిచి ఎట్లా మన జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడంటే, 1 ధైర్యవంతులుగా కట్టాలనుకుంటున్నాడు, 2 శక్తివంతులుగా కట్టాలనుకుంటున్నాడు, 3 ప్రభావం కలిగిన వ్యక్తులుగా కట్టాలనుకుంటున్నాడు. ఇది అబద్ధము కాదు. ఇది ఒక ఎలీషాకే కాదు, ఒక దావీదు భక్తునికే కాదు, ఒక యేసుక్రీస్తు ప్రభువునికే కాదు. ప్రభువారు చెప్తున్న మాట యోహాను సువార్త మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ఈ మాట చూస్తారా? యోహాను సువార్త, ఈ మాట చూడండి. 14వ అధ్యాయము యోహాను సువార్త 12వ వచనం చదువుకుందాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక యేసు ప్రభువులోనే కాదు, ఒక దావీదు చక్రవర్తిలోనే కాదు, ఒక్క ఎలీషా భక్తునిలోనే కాదు, కడవరి దినముల యందు దేవుడు అందరి యందు ఈ భక్తిలో శక్తిని, ధైర్యాన్ని, ఈ ప్రభావాన్ని చూడాలనుకుంటున్నాడు. ఈ మాట చూసారా? అంటున్నాడు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును అని వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇలాంటి శక్తివంతమైన జీవితం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘములో ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘాన్ని తేలిగ్గా చూడకు. అన్ని సహవాసములతో కలిపి చూడకు. సంఘ దర్శనము, సంఘ విధానము, సంఘ అభిషేకము, సంఘ నడిపింపు చూడు, ఈ ప్రత్యేకతలు చూడు. యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘ వ్యవస్థాపకుని మీద ఉన్న అభిషేకాన్ని చూడు, ఆ తైలమును చూడు. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కట్టబడాలి. ఈ విధమైన కృపచేత కట్టబడాలి సంఘములో. ఇవి కడవరి దినాలు. చెక్కు చెదరకుండా నిలబడాలంటే, కుడి ఎడమలకు తొలగిపోకుండా నిలబడాలంటే, త్రొట్టిల్లిపోకుండా ఉండాలంటే మనం చేస్తున్న భక్తిలో ఏముండాలంటే ధైర్యం ఉండాలి, 2 భక్తిలో శక్తి ఉండాలి, 3 భక్తిలో ప్రభావము ఉండాలి.
తేలికపాటి మనసు కలిగి ఉండకు ప్రియ సోదరుడా సోదరి. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు సంధిస్తున్నప్పుడు స్వీకరించు. ఏ అడ్డులున్నాయో తొలగించు, ఎలాంటి అనాలోచనలు ఉన్నాయో తొలగించు. మారదాం ప్రియులారా. ధైర్యము కలిగి, శక్తి కలిగి, ప్రభావము కలిగి మారదాం. మారడానికే ప్రభు అవకాశాలు ఇస్తూ తరుణాలు ఇస్తున్నాడు మనకి, అవకాశాలు ఇస్తున్నాడు మనకి. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, సరి చేసుకో హృదయాన్ని, ప్రవర్తన యథార్థంగా ఉండేట్లుగా చూసుకో, సరైన జీవితం కలిగి ఉందాం, ప్రభువుకు మన జీవితాలు అంకితం చేసుకుందాం. ఇట్లాగూ దీవించడానికి ఇష్టపడుతున్న దేవునికి మన జీవితంలో ఏ అడ్డులు ఉన్నాయో ఒకసారి రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. ఎంతగా దీవించడానికి మన దేవుడు ఎవరో తెలుసా? శక్తిమంతుడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను రండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము. దయచేసి ఈ మాట మనం మొదటి మాట చదువుకుందాం. 59 మొదటి మాట. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. అది ఆ మాట పట్టుకోవాలి. దేవుడేమి బలహీనుడు కాదు. భక్తిలో బలవంతుణ్ణి చేయడానికి, భక్తిలో శక్తివంతుణ్ణి చేయడానికి, ప్రభావం కలిగిన వ్యక్తిని చేయడానికి దేవుడు బలహీనుడేమీ కాదు. అయితే ఈ రాత్రి ఆయనకు మనకు మధ్యలో అడ్డమేదో ఉంది. ఈ రాత్రి అడ్డాన్ని ఏదో మనం చూడాలి. అన్నాడు కదా, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. ఈ రాత్రి ప్రతి అడ్డము కోలబడాలి. ఈ రాత్రి ప్రతి అడ్డము త్రోయబడాలి. విరిగి నలిగిన వాడవై, విరిగి నలిగిన దానవై ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రభు పాద పద్మములు పట్టుకొని, ప్రభు పాద చరణాక్రాంతులమై. నిజమే కదా నాయనా, నాలో అహంకారం అనే అడ్డు ఉంది, నాలో అవిధేయత అనే అడ్డు ఉంది, నాలో నిర్లక్ష్యం అనే అడ్డు ఉంది, నాలో వ్యక్తుల్ని లేక దైవజనుని చిన్నచూపు చూసే ఆ యొక్క దుర్లక్షణం ఉంది నా జీవితంలో. అందుకే కదా నా భక్తిలో ధైర్యము లేదు, నా భక్తిలో శక్తి లేదు, నాలో ప్రభావం లేని వాడిగా ఉంటున్నాను. ఈ రాత్రి ఏం అడ్డులు ఉన్నాయో ప్రతి అడ్డు తొలగిందాం. అందుకనే శక్తి కలిగిన వాక్యాన్ని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు, ప్రభు ప్రకటిస్తూ వచ్చాడు. కనుక సరి చేసుకుని 3 విషయాల్లో కట్టుకుందాం. 1, భక్తిలో ఏముండాలి? నెంబర్ 1, భక్తిలో ధైర్యం ఉండాలి. నెంబర్ 2, భక్తిలో శక్తి ఉండాలి. నెంబర్ 3, భక్తిలో ప్రభావం ఉండాలి. అవేం మీకు నాకు మేలు కానీ లోకంలో ఏమీ మేలు కాదు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం రండి. దయతో ప్రార్థించుకుందాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అట్లుగా ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, దేవుని సన్నిధిలో మోకరించు. దేవుని వాక్యాన్ని విని హృదయం మెత్తన చేసుకుందాం. ఎలాంటి కఠినత్వము, ఎలాంటి అవిధేయతలు మనలో లేకుండా చేసుకుందాం. ఈ శ్రేష్టమైన అనుభవాలకు దగ్గరగా ఉందాం. భక్తి జీవితంలో నీవు నేను కూడా ముందుకు వెళ్ళాలంటే
ఇలాంటి శ్రేష్టమైన భక్తి జీవితం ఉంటేనే తప్ప మనం ఎక్కడికి వెళ్ళలేం. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, ఈ రాత్రి మమ్మల్ని దర్శించి మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, మా భక్తిలో ధైర్యం ఉండాలని, మా భక్తిలో శక్తి ఉండాలని, మా భక్తిలో ప్రభావం ఉండాలని నువ్వు మాట్లాడుతూ వచ్చారు గనుక అలాంటి కృప నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అంత మాత్రమే కాదు, నీ దాసులు మా ఆత్మీయ తండ్రి నాగేశ్వరరావు గారి కోసం ప్రార్థన చేస్తున్నారు. అక్కడున్నారు. ఈ రాత్రి వారిని ఆశ్చర్యంగా ముట్టండి, స్వస్థపరచండి. వారిలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యము ఈ రాత్రి తండ్రి వారు ఆయన బాగుపడటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన ఆనాడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ మిమ్మల్ని ఎప్పుడైతే ముట్టుకుందో తండ్రి, ఆనాడే మీలో ఉన్న ప్రభావం బయటికి వెళ్ళి ఆమెలో ఉన్న రక్తధార వెంటనే కట్టిందని సెలవిచ్చారు కనుక ఆనాడు ఆ స్త్రీ నిన్ను ముట్టుకుంది. అయితే ఈనాడు నీ సేవకుడు నీ పక్షంగా నాగేశ్వరరావు గారిని ముట్టుకొని తైలం అభిషేకించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సేవకునిలో ఉన్న ప్రభావము తండ్రి వారిలోకి వెళ్ళి వారి యొక్క బలహీనత కట్టడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. ప్రతి విధమైన అనారోగ్యం, ఎందుకంటే తలపోటు వస్తోంది, నరాలు లాగుతున్నాయి, కంఠం వరిసింది, ఆహారం దిగట్లేదు, ఇలాంటి బలహీనతలు ఉంటుండగా ఈ రాత్రి వాటన్నిటి నుండి గొప్ప విడుదల పొందడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. వారి భార్య, వారి కుమార్తెలు, వారి కుమారుడు, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అంత మాత్రమే కాదు, కొండేపూడి లక్ష్మి గారు, రాపాక ప్రకాష్ గారు, అలాగనే తండ్రి ఇంకా వెంకటేశ్వరరావు గారు, కటా సత్యనారాయణ గారు, ఇంకా తండ్రి అలాగనే తండ్రి ఇంకా ఆ వేంపాడు సురేష్, అనేక మంది బలహీనులుగా ఉంటుండగా వారందరికీ క్షేమం దయచేయండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. అలాగే వేమవరంలో ఉంటున్న మా సోదరులు వెంకన్నబాబు గారు, ఇంకా అనేక మంది బలహీనులు ఉంటుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. సంఘములో అనేక మంది బలహీనులు ఉంటున్నారు, దీర్ఘకాలిక వ్యాధులతో ఉంటున్నారు, అనేకమైన బలహీనతలు కలిగి ఉంటుండగా అట్టి వారందరినీ కూడా కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ రాత్రి ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. దేవానికి వందనాలు. అంత మాత్రమే కాదు, దూర దేశాల్లో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు, ఆయా సిటీస్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, మరి బెంగళూరులో ఉన్నారు, అలాగే తండ్రి కర్ణాటకలో ఉన్నారు, అలాగే చెన్నైలో ఉన్నారు, అలాగే విజయవాడలో ఉన్నారు, అలాగే నాయన మరి ఇంకా మరి ఇటు నాయన ఇంకా బాపట్లలో ఉన్నారు, అలాగే రాజమండ్రిలో ఉన్నారు, కాకినాడలో ఉన్నారు, వైజాగ్లో ఉన్నారు, ఇంకా ఆయా ప్రాంతాల్లో ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అందరి పట్ల మీ ప్రత్యేకమైన కృప చూపండి, ఈ అభిషేకాన్ని ఉంచండి. ప్రభువా, నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఊరకయ్యే భక్తి చేయక తండ్రి, మా భక్తిలో ఉండవలసిన దినుసులేంటో ఈ రాత్రి మాట్లాడుతూ వచ్చావు నాయన. ఒకటి ఆయన మరి భక్తిలో ధైర్యం ఉండాలని, 2 శక్తి ఉండాలని, 3 ప్రభావం ఉండాలని నువ్వు మాట్లాడుతూ వచ్చావు కనుక అవన్నీ మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. దయగలిగిన తండ్రి, ఈ రాత్రి నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, నీ దాసునికి యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘములు స్థానిక వేంపాడు చినిమేరాన్ని బట్టి మీకు వందనాలు కనుక మెంటేవారి తోట, పాలకొడేరు సంఘాలు, అలాగే గౌరపేట సంఘం, వేమవరం సంఘం, ఆచంట సంఘం, ఈ సంఘాలను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఇందులో ఉన్న పరిశుద్ధులు అలాగే ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘాల్లో వ్యాధిగ్రస్తులు ఉన్నారు, అందరినీ జ్ఞాపకం చేసుకోండి. సంఘాల్లో తండ్రి గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఆయన వారు తింటున్న ఆహార పానీయాలను పవిత్రపరచండి, వేసుకుంటున్న మందులను పరిశుద్ధపరచండి, తగిన కాలమందు సుఖమైన ప్రసూతులు ఇవ్వండి. అలాగే బాలింతులు ఉన్నారు తండ్రి, తల్లి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. పెద్దలున్నారు, చిన్నలున్నారు, యవ్వన బిడ్డలున్నారు, అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. దయాళుడా నీ కొందనాలు, కనికరమూర్తి నీ కొందనాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి అన్ని రీతులుగా నీ కృప అనుగ్రహించండి తండ్రి. నాయనా మరి గడిచిన ఆదివారం నీ దాసులు వేమవరం, వేంపాడు, అట్లాగే మరి సోమవారం ఆచంట, మంగళవారం గౌరపేట, మరి ఈరోజు నాగేశ్వరరావు పరిచర్య, ప్రతిరోజు పరిచర్య. నీ దాసునికి నూతన బలం ఇవ్వండి. నీ దాసుని శిరస్సు మీద అభిషేకము అయినా మరి ఉంచి మా అందరి ప్రయోజనం కొరకు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే రేపు నాయన దూర ప్రాంతంలో పరిచర్య ఉంది, ఏలూరు అవతలకి వెళ్ళాలి. అయా నీ దాసునికి మీరు సహాయం చేస్తూ రండి. పరిచర్య అంతట్లో మీ ప్రత్యేకమైన కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. దేవా నీ కొందనాలు, ఇంతవరకు నీ దాసునికి తోడుగా ఉన్నారు, నీ దాసుని కుటుంబానికి తోడుగా ఉన్నారు. నీ దాసుని శిరస్సు మీద అభిషేకం, నీ దాసుని నీ దాసునికి మీరు ఇచ్చిన పిలుపును బట్టి ఎంతవరకు కొనసాగుతూ వచ్చారు, ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. ఇక ముందుకు సహాయపడి
నాయన పరిచర్య ఇంకా ప్రభావితం కావడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్య శాఖోపశాఖలుగా విస్తరించి ఇంకా నీ దాసుడు అనేక ప్రాంతాల్లో, 1 ఆరవల్లి, 2 మల్కీపురం, 3 కర్ణాటక, ఇంకా ఈ ప్రాంతాల్లో పరిచర్య విస్తరింప చేయాలని ఆలోచన కలిగి ఉంటుండగా నీ దాసుని ఆలోచన నెరవేర్చండి. ఆయన పరిచర్యలు ఆయన మరి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ మీకు అప్పగించుకుంటున్నాను. ఇంకా అనేక మంది నూతన ఆత్మలు రావడానికి సహాయం చేయండి, కుటుంబాలు కట్టబట్టడానికి సహాయం చేయండి. అలాగే యవ్వన బిడ్డల వివాహాలు కావాలి, ఆయన వివాహాలు జరగడానికి సహాయం చేయండి. అన్ని రీతులుగా సంఘాల్లో సకల విధములను ఆశీర్వాదములు ఉంచమని ప్రార్థన చేస్తూ ఇంతవరకు మాకు సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక్కసారి సంఘాన్ని, సంఘ పరిశుద్ధులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ నీ దాసుని కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ రాత్రి మాకు తోడుగా ఉండి సహాయం చేయమని కోరుతూ ప్రార్థిస్తూ మహిమా ఘనతలు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని అందరినీ మీకు సమర్పించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మీ సహాయం కొరకై అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు నాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యనిత్య సహవాసము ఇంతవరకు వాక్యం వింటూ వచ్చిన, అలాగే నీ దాసునికి మీరు ఇచ్చిన సంఘాలకు, సార్వత్రిక సంఘ పరిశుద్ధులకు, భూలోకంలో చెదిరి ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. పిల్లరా అందరికి వందనాలండి. మరి రేపు దూర ప్రాంతంలో పరిచర్య ఉంది. రేపు పరిచర్య కొరకు, రేపు ప్రయాణం కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి రేపు చాలా దూరం వెళ్ళాలి, మరి దాని కొరకు కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అందరికి వందనాలండి. అలాగనే శుక్రవారం లైవ్ ఉంటుంది. మరి దైవ సేవకులను ఇంకా లైవ్లో మీకు అనేక విషయాలు తెలియజేస్తారు కనుక శుక్రవారము, ఆదివారము లైవ్ ఉంటుంది కనుక తప్పక మరి ఎవరు మిస్ కావద్దు. అందరూ కూడా తప్పక దేవుని సన్నిధి కలిగి ఉండండి. అందరికి వందనాలు. ప్రభు పేట వందనాలు.